పరిశుద్ధ లేఖనాల నుంచి దేవుని వాక్యాన్ని చూద్దాం. కీర్తన గ్రంథము 124 కీర్తన 5వ వచనం. కీర్తన గ్రంథము 124 కీర్తన 5వ వచనం. ప్రవాహములే ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పొర్లి పారేయుడును అని ఇజ్రాయేలు అందరూ కాక. హల్లెలూయా. గడిచిన దినాల్లో మనము దేవుడు మనకు తోడు ఉండకపోతే అనే విషయాన్ని వింటూ ఉన్నాం. దేవుడు మనకు తోడు లేకపోతే, ఎవరు తోడు లేకపోతే, దేవుడు మనకు తోడు లేకపోతే ఏమైపోతుందో, ఏం జరుగుతుందో కొన్ని విషయాలు మనం వినుకుంటూ వచ్చాం. 124 కీర్తన మొత్తం కూడా అదే రీతిగా ఉంటుంది. దేవుడు తోడు లేకపోతే ఏమైపోతాం. మొదటి విషయం ఇంతకు ముందు దినాల్లో మనం విన్నాం. దేవుడు మనకు తోడు లేకపోతే మనుషులు మనల్ని మింగేస్తారని విన్నాం. ఎవరు మింగేస్తారు, ఎలా మింగేస్తారు, ఏం చేస్తారో గడిచిన దినాల్లో వినేసాం. దేవుడు తోడు లేకపోతే మనుషులు మన జీవితాలని ఎప్పుడో నాశనం చేసేసేవాళ్ళు. అది చాలా విషయాలు విన్నాం. ఇక రెండో విషయము ఈ వచనాల్లో వింటూ ఉన్నాం. ప్రకృతి. దేవుడు మనకు తోడు లేకపోతే ప్రకృతి ఎంత భయంకరంగా మారుతుందో వింటూ ఉన్నాం గడిచిన దినాల్లో. మన జీవితాల్లో మనము గనక అంటే దేవుడు మనకు తోడు లేకపోతే మన జీవితాల్లో ఈ ప్రకృతి అనేది మన జీవితాన్ని ఎప్పుడూ నాశనం చేస్తుంది. హల్లెలూయా. ప్రకృతి అంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఎండ, చలి, గాలి ఏంది అండి వాతావరణం. కానీ అది ఎంత భయంకరమైనదో తెలుసా. ఆ ఇజ్రాయేల్ ప్రజలు అన్నారు, దేవుడు కనుక మాకు తోడు లేకపోతే ఈ జనములు ఘోషించే జలములు ప్రవాహముగా పొర్లిపారి మా మెత్తి మీద ఉంటాయి. ఎర్ర సముద్రమే కానీ దేవుడు తోడు లేకపోతే వాళ్ళు తెలుసుకున్నారు ఏమంటే దేవుడు మాకు తోడు లేకపోతే ఏదో ప్రకృతి ద్వారా మేము ఎంతో భయంకరంగా చచ్చేటోళ్ళు. సముద్రం ద్వారా కానీ లేకపోతే ఎన్నో విషయాల్లో ఆ ఎడారులు ఎండకు కానీ లేకపోతే చలికి కానీ ఎన్నో విషయాల్లో ప్రకృతి నుంచి దేవుడు తనను కాపాడు. ఈరోజున దేవుడు తోడు లేకపోతే ప్రకృతి ఏ విధంగా తయారవుతుందో తెలుసుకుందాం. ప్రకృతి ఏ విధంగా మన మీద దాడి చేస్తుంది, అసలు ఆ ప్రకృతిని దేవుడు ఎలా ఉపయోగించుకుంటాడు, ఆ ప్రకృతి ఎంత భయంకరమైందో తెలుసుకోవడానికి మనం గడిచిన దినాల్లో ఐగుప్తుల మీదకి వచ్చిన 10 తెగుళ్ళ గురించి వింటూ ఉన్నాం. ఎవరి మీదకి వచ్చిన తెగుళ్ళు? 10 తెగుళ్ళు. ఒకటి కాదండి, 10 తెగుళ్ళ గురించి విన్నాం. అందులో ఆ 10 తెగుళ్ళు నేను దాదాపు 5-6 చెప్పినట్టున్నాను. దాదాపు వినేసాం. మొదటి తెగులు ఏంటి? నీరు రక్తంగా మారడం. రెండోది కప్పలు రావడం. మూడోది పేలు అనే తెగులు. ఇవి 3 కూడా నీరు రక్తం మారడం, అలాగే కప్పలు, పేలు కూడా ఐగుప్తుల మీదకి వచ్చినాయి, ఇశ్రాయేలు జనాంగం మీద కూడా వచ్చినాయి. వాళ్ళ మీదకి వచ్చినాయి, వీళ్ళ మీదకి వచ్చినాయి. నీరు రక్తంగా మారింది ఐగుప్తులకి, ఇశ్రాయేలు. కప్పలు కూడా వచ్చినాయి, పేలు కూడా వచ్చినాయి. ఐగుప్తుల మీదకి వచ్చినాయి, ఇశ్రాయేలు మీదకి వచ్చినాయి. ఇశ్రాయేలు మీదకి ఎందుకు వచ్చినాయి అంటే వీళ్ళని చక్క పెట్టడానికి, వీళ్ళకి దేవుడి శక్తి ఏంటో తెలియజేయడానికి, వీళ్ళకి కూడా దేవుని శక్తి ఏంటో. అంటే ఇది ఎందుకంటే దేవుడు నాన్న బుజ్జి కన్నా అంటే ఒకసారి పిల్లడు మాట వింటాడు, తండ్రి మాట వింటాడా? ఒక్కడైతే అమ్మో మా డాడీ మాట వినాలి. అందుకే దేవుడు ఐగుప్తులకి అలాగే చేశాడు, ఇశ్రాయేలు ప్రజలకు కూడా ఈ 3 తెగుల విషయంలో పాలు పంచాడు. అంతేనా? దేవుడు అంతడో, దేవుడు అంత శక్తివంతుడో, దేవుడు ఎలాంటి వాడు తెలుసుకోవాలని వీళ్ళకి కూడా అనుగ్రహించాడు. ఆ తెగులు వచ్చినాయి వీళ్ళకి కూడా. అయితే ఆ తెగుళ్ళన్నీ ఎందుకు వస్తున్నాయి చెప్పాను నేను. ఎందుకు వస్తున్నాయి ఈ తెగుళ్ళన్నీ? దేవుడే మోషేని పంపించాడు. మోషేని పంపించి నువ్వు ఐగుప్తు రాజు అయిన ఫరో దగ్గరికి వెళ్ళి, నాయనా మేము ఇక్కడ ఉండవు, వెళ్ళిపోతాం మా దేశానికి, మా దేవుని ఆరాధించుకోవాలి అని చెప్తావు. మరైతే ఆయన మనస్సు కఠినం చేసుకుంటాడు. ఏం చేసుకుంటాడు? పంపించేవాడు దేవుడే, నువ్వు అని చెప్పించేది కూడా అనుకుంటాడు ఫరో. నేను చెప్తున్నాను అనుకుంటాడు. ఫరో ఏమనుకుంటాడు అంటే నేను చెప్తున్నాను కాదు. హల్లెలూయా. నీ జీవితంలో కొంతమంది నో చెప్తున్నారంటే వాళ్ళు చెప్తున్నారు అనుకుంటున్నావేమో. దేవుడే చెప్పిస్తున్నాడు. నీ అవసరం ఉండి నువ్వు వెళ్ళి అడుగుతున్నావు, కానీ అవతల వ్యక్తి నో అంటున్నాడు. వాడు అనుకోవచ్చు నేను అంటున్నానేమో, కానీ దేవుడు నో అనిపిస్తున్నాడు జీవితంలో కొన్నిసారి. అక్కడ మేలు పొందుకుందాం, ఇక్కడ మేలు పొందుకుందాం, ఇక్కడ లాభం కలుగుద్ది, వాళ్ళ ద్వారా లాభం కలుగుద్ది, వీళ్ళ ద్వారా మన జీవితాలు మారుతాయని నువ్వు వాళ్ళ దగ్గరికి లేదని అడుగుతున్నప్పుడు వాళ్ళు నో అంటున్నారంటే వాళ్ళు అనట్లేదు, దేవుడు వారి చేత నో అనిపిస్తున్నాడు. ఎందుకంటే నువ్వు బతకాల్సింది వాళ్ళ కాళ్ళ దగ్గర కాదు, దేవుని కాళ్ళ దగ్గర. హల్లెలూయా. మనం జీవించాల్సింది ఎవడెవడో కాళ్ళ దగ్గర కాదు, దేవుని కాళ్ళ దగ్గర జీవించాలి. అందుకే నువ్వు ఎవరినైతే ఆధారం చేసుకుని ఉంటావో వాళ్ళు ఒక్కొక్కసారి నో చెప్తారు. ఇక్కడ దేవుడే పంపిస్తున్నాడు మోషేని. దేవుడే ఫరో చేత నో చెప్పిస్తున్నాడా లేదా? ఎందుకు ఇదంతా అంటే దేవుడు అంటాడు, నేను వారికి ఎలాంటి దేవుడై ఉన్నానో తెలుసుకోవాలి. వాళ్ళు నేను ఎలాంటి దేవుడినై ఉన్నానో
ఆ ఐగుప్తీయులందరూ కూడా తెలుసుకునేలాగా. కానీ మోషే పరిస్థితి మాట అయ్యేసయ్యా, అదేంటి దేవా, నేను వెళ్ళి అడగాల, ఆడు వద్దంటాడా, మళ్ళీ రావాలా, మళ్ళీ వెళ్ళి అడగాల, నువ్వే హృదయాన్ని కఠినం పరుస్తావా అని అడగలేదండి. దేవుడు చెప్పిన మాట ప్రకారం కొనసాగుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన వెళ్ళాడంట. వెళ్ళి మొదటిసారి వెళ్ళి, అయ్యా ఫరో రాజా, నా ప్రజలు నేను తీసుకెళ్తానంటే అని నవ్వాడు. ఇచ్చోడా అనుకున్నాడు. నేను పంపరు పోనంగానే ఏమైపోయింది, నీళ్ళు మొత్తం రక్తంగా మారినాయి. ఆఖరి కుండల్లో పెట్టుకున్న నీరు కూడా ఏమైపోయినాయి, ఇంట్లో దాచుకున్న జగ్గుల్లో నీళ్ళు కూడా ఏమైపోయినాయి, మొత్తం రక్తం. తాగడానికి చొక్క నీరు లేదండి ఎక్కడ. అంటే దాచుకున్న నీళ్లు కూడా. దేవుని శక్తి అంటే ఆ కర్ర పెట్టుకుని ఆ యొక్క నైలు నదిలో కొట్టారంటే నదులు నీళ్ళు రక్తం అవ్వచ్చు. నువ్వు ఇంట్లో దాచుకున్న చెంబుల నీళ్ళు కూడా ఏమైపోయినాయి. అది దేవుని శక్తి, అది దేవుని శక్తి. వాళ్ళు చూశారు. తర్వాత రెండో తెగులు చూస్తాం. ఏంటది, కప్పలు వచ్చేసినాయి. మళ్ళీ వెళ్ళాడు మోషే, వెళ్ళి అయ్యా పంపించు అంటే పంపిస్తా అన్నాడు. తర్వాత నేను పంపించను అన్నాడు. మళ్ళీ కప్పలు వచ్చినాయి, భయంకరమైన కప్పలు. ఎలాంటి కప్పలు అంటే ఇంట్లో పొయ్యిలో, కుండలో, ఎక్కడ అసలు నీకు గ్యాపే లేదు. అడిగేస్తే కూడా గ్యాప్. పడుకుందామని చాపేసుకుంటే చాపడంటే ఏమున్నాయి అని పడుకోవడానికి లేదండి. అయితే దుప్పట్లో కింద పైన మొత్తం కప్పలే. తర్వాత మళ్ళీ ఆ కప్పల గురించి పిలిచాడు ఫరో. ఒరే ఈ కప్పలు పోయేలా చేయి, మేము పంపిస్తా అన్నాడు. సరే కప్పలు పోవాలనగానే మళ్ళీ ఏమన్నా నేను పంపినే. అప్పుడేమొచ్చినాయి, అలాగా ప్రతిసారి జరుగుతుంది. తర్వాత ఏమొచ్చినాయి, పేరు వచ్చినాయి. ఆ పేరు పెద్ద చిత్రం ఏంటి అనుకుంటారు. పేర్లు పెద్ద చిత్రం ఏంటి అనుకుంటారు. ఆ పేరు మొత్తం ఎలా ఉన్నాయంటే తల మీదే కాదు, ఒక పేరు కనబడితే అబ్బురం అమ్మో తీసి నొక్కేస్తారు. అలాంటి ఒళ్ళంతా ఇల్లంతా ఎక్కడ చూసినా ఏమున్నాయి, పేరే. ఆ తర్వాత మళ్ళీ 4వ తెగులు వచ్చింది. అవేంటవి, ఈగల గుంపులు. ఈగలు భయంకరమండి. అంటే వ్యాధిని వ్యాపింప చేసేవి. ప్రపంచంలో ఎక్కువ మంది ఎలా చచ్చిపోతున్నారు తెలుసా, పాము కాటు వల్ల కాదు, దోమల వల్ల, తర్వాత ఈగల వల్ల. ఇది వ్యాధుల్ని తీసుకొస్తుంది ఈగలు. అంటే దోమలు డైరెక్ట్ గా ఇంజెక్ట్ చేస్తాయి నీకు. ఏంటి, రోగాన్ని తీసుకొచ్చి డైరెక్ట్ గా ఇంజెక్షన్ చేస్తారు కదా ఏంటి, వ్యాధులు ఏదైనా ఇంతకుముందు వైరస్ అంటే ఎక్కిచ్చేసి ఇంజక్షన్తో పొడి చేస్తారనే వాళ్ళు ఇప్పుడు. అలాగా ఏ దోమలు ఏం చేస్తారు, ఒకటి లాంటి రోగం ఉన్న రక్తం తీసుకొచ్చి నీకు అది పొడిచినప్పుడు అది రక్తం అంటుకూడదు, నీకు ఎక్కిస్తుంది అంటే ఎక్కిస్తుందిగా. ఈ ఈగలు ఏంటంటే ఎక్కడైతే వాళ్తాయో అక్కడ బ్యాక్టీరియా కానీ అయితే రోగం ఉన్నోడి మీద వాళ్ళు మన మీద వాళ్తే ఏమైపోతుంది మనకి రోగం. ఈగల గుంపులు మొత్తం భయంకరంగా వచ్చాయంట. కానీ ఇజ్రాయెల్ ప్రజలకు ఈగల గుంపులు రాల. ఇవన్నీ సర్వసాధారణంగా ఉండేవి. ఈగలు కానీ, పేలు కానీ, కప్పలు కానీ మనం చూస్తున్నామా ఈ రోజు లేవా? ఆ రోజు అంతరించిపోయినాయి, ఈ రోజు కొన్నాయా లేవా? ఈ రోజుకి ఉన్నాయి. మరి జాగ్రత్త. మరలా ప్రకృతి ఒకవేళ మన బతుకులు మారట్లేదని, మన జీవితాలు మారట్లేదని ఒకవేళ దేవుడు మళ్ళీ రప్పించాడు అనుకో, సరదాగా సొంతం 10 ఈగలు అంటాం. అలాంటి ఇల్లంతా ఈగలే ఉంటే ఎలా బతుకుతాం? ముక్కుల్లో చెవుల్లో కూడా దూరిపోతున్నాయి ఈగలు. నోరు తెరిచే ఖాళీ లేదండి. నోరు తెరిస్తే ఎక్కడ ఉన్నాయి, నోరు తెరిస్తే కసక్కమని వెళ్ళిపోతుంది. ఒక ఈగ నీ చెవుల దగ్గర తిరిగితే ఎంత ఇరిటేషన్ ఉంటుంది తెలుసా? ఇరిటేషన్ ఉంటుందా ఉండదా? ఇరిటేషన్ అంటే నిద్రపోతా ప్రశాంతంగా ఏగొచ్చి ఎర్రని తిరుగుతుంటే, అలాంటి మొత్తం ఈగలే. ఈగలు వచ్చినాయి అంట. వాటి గురించి కూడా ప్రాధాన్యత అయిపోయినాయి. మరలా ఏమొచ్చింది, పశువుల మీదకి తెగులు వచ్చింది. భయంకరమైన తెగులు వచ్చి అందులో చాలా పశువులు చచ్చిపోయినాయి అంట. గాడిదలేంటి, ఒంటిలేంటి, గొర్రెలేంటి, ఇవన్నీ జరిగినాయి. నేను చెప్పేస్తాను అంటే అయిపోయింది, ఆల్రెడీ వినేసాం. పశువుల మీదకి తెగులు. ఇది ఇశ్రాయేలు ప్రజలకు రాలేదు కానీ ఐగుప్తు ప్రజలందరూ పశువులు చచ్చింది. ఆ తర్వాత తెగులు వచ్చి పొక్కులు దద్దరలు అయిపోయింది. అంటే పశువులకి, జంతువులకి, మనుషులకి కూడా, అందరికీ కూడా. ఏంటంటే ఈ సెకనగాండ్రు మోషే ఎదుటి నెలలో ఎందుకంటే ఆ దద్దులు వాళ్ళకు కూడా ఆ మనుషులందరి మీద జంతువుల పొక్కులు దద్దుర్లు వచ్చినాయి అంట. ఒక దద్దురు వచ్చిందంటే ఏమవుతుందో తెలుసు మనకది, దురద గోపుకుంటే కానీ సంతోషం. కానీ మనిషి మొత్తం పైనుంచి కింద దాకా ఏమున్నాయంట, దద్దుర్లు ఉన్నాయి. ఆ గోపుకోవడానికి కూడా అసలు నీళ్ళు పట్టలే మొత్తం. అంటే అంత భయంకరమైన తెగుళ్ళు వచ్చినాయి. ఇవేవి చంపేవి కాదు, ఇవేవి మనుషుల్ని చంపేవి కాదు. కానీ ఆ తర్వాత తెగులు వచ్చిందంటే 7వ తెగులు చూస్తున్నాం ఈ రోజున.
నిర్గమకాండం 9:23 ఇప్పుడు వరకు 6 తెగుళ్ళు ఇంతకుముందు వినేసాం. ఈ రోజు వింటున్న తెగుళ్ళు ఏంటంటే వడగట్ల గురించి వింటాము, మిడతల గురించి వింటాము, చీకటి గురించి వింటాం. మరణం అనేది ఇక ఫైనల్ 10th అది తర్వాత వచ్చే వారం విందాం. అయితే ఈ వారం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు తోడు లేకపోతే ప్రకృతి భయంకరంగా నాటకం చంపేస్తుంది, ఏం చేయదు. మరి అలాంటి ప్రకృతిని దేవుడు గడిచిన కాలంలో ఎలా జరిగినాయి కొన్ని సంభవాలు అంటే ఈ 10 తెగులను ఎత్తిపెట్టాం. ఈ 10 తెగుల గురించి ఆలోచించినప్పుడు 6 తెగుల గురించి విన్నాం. 7వ తెగులు ఇది వడగంట్లనే తెగులు. వడగంట్లనే తెగులు అంటే మనం అనుకుంటాం వ్యాధి 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 వాళ్ళకు వచ్చిన ఏరా నీకు తెగులు వచ్చిందా అంటారు. ఏమొచ్చిందా అంటే అదొక తెగులు అంటే రోగం లాంటిదే కాకుండా ఇంక బయట నుంచి కూడా సంభవించే ప్రమాదాలు, ప్రకృతిని సంభవించే ప్రమాదం అనుకుందాం. నిర్గమకాండం 9:23 నుంచి 26 వచనాల వరకు నేను చదువుకుంటూ వర్ణించుకుంటూ వెళ్తాను. మోషే తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను కలగజేయగా పిడుగులు భూమి మీద పడుచుండెను. యెహోవా ఐగుప్తు దేశం మీద వడగండ్లు కురిపించు. ఏం కురిపించాడంట? వడగండ్లు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారా? ప్రకృతి చాలా భయంకరమైనది. ఎందుకంటున్నానంటే నువ్వు ఆకాశాన్ని చూస్తే ఎంత అందంగా ఉంటుందో. ఆకాశం వైపు చూస్తే అందంగా ఉంటుందా ఉండదా? ఏంటి సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు, సూర్యుడు లేస్తున్నప్పుడు చాలా ఆహ్లాదం. చాలా ప్రపంచం ఈ లోకంలో బీచ్ల దగ్గరికి, లేకపోతే ప్లేసెస్ దగ్గరికి, సన్సైట్ ప్లేసెస్ దగ్గరికి వెళ్ళి ఆ ప్రపంచంలో ఆ సూర్యుడు ఉదయించే ప్లేస్ ని చూస్తారు. ఆకాశం ఎంత అద్భుతంగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ మేఘాలు కానీ, ఆ మేఘంలో ఒక్కొక్కసారి పాల మేఘాల్లాగా ఉంటాయి, షేప్స్ ఉంటాయి, చాలా అందంగా అనిపిస్తాయి. నేను అప్పుడప్పుడు వడగంటలు పడుతుంటే ఎంత సంతోషం. మనకి సంతోషం ఉంటుందా ఉండదా? ఉండదా? వడగంటలు పడతా ఉన్నాయి, ఇప్పటికి పడుతున్నాయే లేదా? మనకు తెలిసిపోద్ది. వడగంటలు పడంగానే ఏమవుద్ది? సౌండ్ వస్తుంది, టక్ 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 అని సౌండ్ వస్తుంటాయి. ఆ వడగంట్లు ఇక్కడ మనం గమనిస్తే మోషే తన కర్ర ఆకాశం వైపు ఎత్తినప్పుడు ఆ భయంకరమైన ఉరుములు వడగంట్లు పడతా ఉన్నాయంట ఐగుప్తు దేశం మీద. హల్లెలూయా! ఐగుప్తు దేశం మీద వడగంట్లు పడుతున్నాయి. అసలు ఈ వడగంట్లు ఎలా తయారవుతాయి? మనకి ఐస్, మనకు చెప్పాలంటే వడగంట్లు అంటే ఏంటి? ఐస్ ముక్కలు. చదువు అంటే చిన్నపిల్లలకి ఏమంటున్నాడు? వడగంట్లు అంటే తెలియదు కాబట్టి ఏమంటున్నాడు? ఐస్ ముక్కలు పడ్డాయి ఆకాశంలో. అసలు అదే ఐస్ మనం ఇంట్లో తయారు చేయాలంటే ఏముండాలి మనకి? అంటే పొయ్యి మీద పోరెట్టి ఏం అవ్వదు. ఏం కావాలి మనకి? ఫ్రిడ్జ్ వచ్చినట్టుగా. ఫ్రిడ్జ్ లేని ఐస్ మనం తయారు చేయనే. ఆ ఫ్రిడ్జ్లో ఎట్టి దాన్ని ప్లగ్ ఎట్టి ఆన్ చేసుకుని అందులో నీళ్లు పెడితే ఏమవుద్ది? ఐస్ గడ్డలు అవుతాయి. మరి ఎప్పుడన్నా ఆలోచించారా ఆకాశంలో ఎవడ ఫ్రిడ్జ్ ఎట్టాడు అని? ఏంటి అంత ఫ్రిడ్జ్లు ఎవడెట్టాడు ఆకాశం? హల్లెలూయా! దేవుడు అంటే ఆ ఆకాశాన్ని చూస్తున్నప్పుడు చాలా సంతోషం అనిపించవచ్చు. కానీ ఆ వడగంట్లు పడుతున్నాయి కదా, ఏంటి వడగంట్లు? ఒకసారి ఆలోచించు. బేసిక్గా ఒక రాయి తీసుకెళ్ళి ఆ పైనుంచి ఈ పైనుంచి, అంటే మామూలుగా ఈ రాయి నన్ను ఎత్తి మీద ఇలా పడేసుకున్నాను అనుకోండి, ఇంత రాయే ఇలా పడేసుకుంటే దెబ్బ తగులుతుందా? చెప్పాలి మీరు. ఈ రేకుల పైకి ఎక్కి పడేసాను తగులుతుందా? లైట్ కదులుతుంది. అదే 3 అంతస్తులు పైకి ఎక్కి పడేసాను ఏమవుతుంది? కన్నం పడదా? 10 అంతస్తుల పైకి ఎక్కి పడేసాను అప్పుడు ఏమవుతుంది? బొరకాయ మధ్యలోకి వెళ్ళిపోతారు. అవి ఎక్కడికి వెళ్ళిపోతుంది? కపాలం పగల పెట్టుకుని ఇంక మంచి చచ్చిపోతాడు. ఎందుకంటే దాని వేగం గురుత్వాకర్షణ తాగి అది వేగం పెంచుకొని బుల్లెట్లా మారిపోతుంది. మనకి ఐస్ గడ్డలు ఎంతెంత పడుతుంటాయి? మ్యాక్సిమం మనం చూసిన ఐస్ గడ్డలు ఎంత పడుంటాయి కదా, మనం చూసాం. మనం పట్టుకునేసరికి ఎంత ఉన్నాయి, ఇంకా చిన్నవి అయిపోతాయి. ఇంత ఐస్ గడ్డలు కూడా పడ్డాయి, మనం చూసాం. ఎంతంటే ఇంత కూడా పడ్డ ఐస్ గడ్డలు కూడా ఉన్నాయి. మరి ఇంత ఐస్ గడ్డ ఆకాశం నుంచి ఎన్నో కిలోమీటర్ల నుంచి పడ్డప్పుడు అది కానీ మన నెత్తికి పడితే ఏమైపోవాలండి? వడగండ్ల వాడ పడ్డప్పుడల్లా 1,00,000 మంది చచ్చిపోవాలి. హల్లెలూయా! అర్థమైంది నేను చెప్పింది. ఒక రాయి ఇక్కడి నుంచి పడినప్పుడు దెబ్బ తగలుతాం, కానీ 10 అంతస్తుల నుంచి పడ్డప్పుడు సత్తాం. మరి అలాంటిది ఆ వడగంట్లు ఎంత పడుతుంది కిందకు వస్తుంది. అయినా మరి మనిషికి దేవుని సృష్టి. హల్లెలూయా! దేవుని కృప. అది ఇంత దేవుని సృష్టి అసలు అంత అద్భుతమైనదో. అది ఐస్ గడ్డలు ఎలా తయారవుతాయంటే ఈ మేఘాలు పైకి వెళ్ళిపోయాక బాగా భయంకరమైన ఎక్కువ గాలి వీచినప్పుడు అవి గాలి ఇంకా బాగా వెళ్ళినప్పుడు ఏమైపోతుందంటే గడ్డగట్టేస్తుంది. ఏం గడ్డగట్టేస్తుంది? మేఘాలు ఏముంటాయి? మేఘాల్లో నీరు ఉంటుంది. హల్లెలూయా! ఆ నీరు ఇంకా దగ్గర గట్ల కింద ఆ ఒక్కొక్క బిందువు కాస్త కొన్ని బిందువులు కలుసుకుని ఆ నీరు కలుసుకుని ఏమైపోతుంది? గడ్డగట్టేస్తుంది. అదే వర్షం కురిసినప్పుడు ఆ గడ్డలు
ఆ బరువు, మేఘం బరువు కూడా ఒకసారిగా ఆ ఐస్ గంటల కింద పడతాయి. ఇది మనకు తెలిసిందే. వడగంటలు అంటే ఇవి. అయితే అలాగ వడగంటలతో కలిసిన పిడుగులను, బహుబలమైన వాయును ఐగుప్తు దేశం అందంతటను అది రాజ్యమైనది మొదలుకొని ఎన్నడూ అట్టివి కలగలేదు. తర్వాత వచ్చిన చూసా 24 వచనంలో ఏం చూసామంటే అక్కడ అసలు ఇప్పుడు భూమి అంటే ఆ రాజ్యం అంటే దేశం వచ్చిన కాడి నుంచి ఇప్పటి వరకు కూడా అలాంటి వడగంటలు భూమి మీద పడలేదు. అంత భయంకరమైన వడగంటలు పడ్డాయి. హల్లెలూయా. అంత భయంకరమైన వడగంటలు పడ్డాయి. చూడడానికి ఐస్ మొక్కలు కొంతమంది ఏం చేస్తారు, తీసి నోట్లు వేసుకుంటారు. చాలా మంచి నీరు అండి అది, చాలా మంచి నీరు. అంటే మనకి వాటర్ ప్యూరిఫైర్ ఉండొచ్చు, ఏమన్నా పెట్టుకోవచ్చు, ప్యూరిఫై చేయొచ్చు. కానీ అది అంతకన్నా ప్యూరిఫై అయిన నీరు తీసుకుని నోట్లో పెట్టుకుంటారు చాలు. కానీ అక్కడ పడ్డాయంట వడగంటలు. ఐగుప్తు దేశమంతటా, రాజ్యమంతటి మీద భయంకరమైన వడగంటలు పడ్డాయి. హల్లెలూయా. ఇదే వడగంటల గురించి ఎక్కువ పడితే ఏమవుతుంది తెలుసా? ఎక్కడ రేకులు ఇల్లు ఎవడ కట్టుకోడు. ఇంకా పూరి ఇల్లు ఉండవు, గుడిసెలు ఉండవు, రేకులు ఇల్లు ఉండవు. అది భయంకరంగా పడితే ఊహించలేము. వడగంటలు పడితే ఆ సమయంలో ఏం జరిగిందంటే 25వ వచనంలో ఆ వడగంటలు ఐగుప్తు దేశమంతట మీద మనుష్యులనేమి జంతువులనేమి బయటనున్నది యావత్తును నశింప చేసెను. వడగండ్లు పొలంలోను ప్రతి కూర చెట్టు చెడగొట్టెను, పొలంలోని ప్రతి చెట్టును విరగా కొట్టెను. చూడండి, మనుషులు చాలా మంది చచ్చిపోయారు ఆ వడగండ్ల వారి వల్ల. బయట ఉన్న సమస్తం చచ్చాయంట. పశువులేంటి, మరి తినే మొక్కలేంటి, ఆహారాన్ని ఇచ్చే మొక్కలన్నీ కూడా ఏమైపోయినాయి? మొత్తం విరగొట్టబడ్డాయి. పడతా ఉన్నాయి. ఏంటి అసలు గ్యాప్ లేకుండా పడ్డాయంట. అంటే ఎక్కడో వడగంట పడితే ఇక్కడో వడగంట, అక్కడో వడగంట, అలా కాదు, మొత్తం ఇలా పడ్డాయి. వర్షం పడ్డట్టుగా వడగండ్లు అలా పడిపోయినాయంట. బయట ఉన్న మనుషులందరూ చచ్చారు. ఏమవుతుందిలే, ఆ పెద్ద వడగంటలు ఏంటని బయటికి పోయినాడల్లా కూడా నశించిపోయాడు. పశువులు బయట ఉన్నాయని నశించిపోయినాయి. ప్రతి తినే ఆహారం అంతా కూడా ఆ వడగండ్లు పడ్డ చెట్లన్నీ నాశనం అయిపోయినాయి. తినడానికి ఆహారం అంతా నాశనం అయిపోయింది. మొత్తం వడగండ్లు అనేవి ఎంత భయంకరంగా తీసుకొచ్చింది. చూడండి, ఈరోజు మనకు సరదాగా అనిపిస్తున్నాయి చూస్తే వడగంటలు. కానీ ఆ వడగంటలు కనుక గట్టిగా ఎక్కువ కురిస్తే ఏమవుతుందో చూసాం. హల్లెలూయా. వడగండ్లు అనే తెగులు వచ్చింది. మరి ఇంకో వచనం ఉంది, 26వ వచనం. అయితే ఇజ్రాయేల్ ఉన్న గోషాను దేశంలో మాత్రం వడగండ్లు పడలేదు. హల్లెలూయా. గోషాను దేశంలో మాత్రం వడగండ్లు పడలేదండి. అంటే ఇజ్రాయేల్ ప్రజలు ఉండే దేశం అది. అంటే దేశం అంటే ఎగుప్తులోనే భాగం. ఇప్పుడు చూడండి, కొన్నిసార్లు మనం ప్రయాణం చేస్తున్నప్పుడు లేకపోతే వెళ్తున్నప్పుడు అక్కడ దాకా వర్షం పడుతుంది, ఈ పక్కన వర్షం ఒక బోర్డర్ లాగా కనపడుతుంది. అది భలే ఉంటుంది. ఇది ఇక్కడ దాకా పడుతుంది, ఇది పడతలేదు, భలే ఉంది. అది బోర్డర్ లాగా. అలాగా వీళ్ళు ఉన్న ప్రతి ఇల్లు చుట్టూ కూడా, అంటే ఇల్లు అంటే దేశంలో ఎక్కడున్నా సరే ఆ చుట్టూ వాన పడుతుంది. కానీ ఇక్కడ మాత్రం వాన దేవుడి కార్యం అది. హల్లెలూయా. దేవుని గొప్ప కార్యం అది. ఎంత కార్యం అంటే చుట్టూ పడుతుందండి, వీళ్ళకి మాత్రం వాన పడతలా, వడగండ్లు పడతలేదంటే ఎంత గొప్ప దేవుడు. అంటే దేవుడు తోడు లేకపోతే వీళ్ళకేమవుతుంది చెప్పండి? దేవుడు వీళ్ళకి తోడు లేడంటే ఏమయ్యేది? దేవుడు చెప్తున్నాడు, నేను నీకు తోడున్నాను. హల్లెలూయా. ఇశ్రాయేలు జనానికి చెప్తున్నాడు, రే పిచ్చోళ్ళారా, నేను నీకు తోడున్నాను రా. అటు చూడండి, మీ ఇంటి పక్కనే, ఇంటి పక్కనే ఆనుకుని ఐగుప్తుడి ఇల్లు ఉంది. ఏమవుతుంది? ఇశ్రాయేలు ఇల్లు ఐగుప్తుడి ఇల్లు పక్క పక్కే ఉన్నాయి, కలిసే ఉన్నాయి అనుకుందాం గోడ. కానీ ఆడు గోడ దాకా పడుతుంది, ఇళ్ళ మీద పడుతుంది. హల్లెలూయా. ఎందుకు పడతలేడు దేవుడు? ఈరోజున దేవుడు ప్రకృతి నుంచి మనల్ని ఎంతగా కాపాడుతున్నాడు. ఆ వడగండ్ల గురించి ప్రకటన గ్రంథం అంటే ఇప్పుడు చులకనగా మనకి సరదాగా అనిపిస్తుంది. వడగండ్లే కదండి, ఏంటి వడగండ్లే కదా, అవి పెద్ద చిత్రం అప్పుడు జరిగింది. ప్రకటన గ్రంథంలో ఒక వాక్యం ఉంది. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 21వ వచనం. 5 మనుగుల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశం నుండి మనుష్యుల మీద పడెను. ఆ వడగండ్ల దెబ్బలు మిక్కిలి గొప్పదైనందున మనుష్యులు ఆ దెబ్బను బట్టి దేవుణ్ణి దూషించారు. హల్లెలూయా. 5 మనుగుల వడగండ్లు పడబోతున్నాయి. ఎన్ని మనుగుల? దాన్ని కరెక్ట్గా లెక్కేస్తే 35 నుంచి 40 కిలోలు. ఎన్ని కిలోలు? 35 నుంచి వడగండి బరువు. వడగండి ఎంత ఉంటుంది?
మామూలుగా మనం చూసిన వడగండ్లు ఎంత ఉంటుంది. మరి 40 కేజీల వడగండ్లు అంటే 8 కేజీలు, మనుగంటే 8 కేజీలు అంటే 5 వేసి అంటే 5 మనుగులు అంటే 40 కేజీలు. 40 కేజీలు అంటే ఎంత ఉంటుంది? మనకి 25 కేజీల నీళ్ళ ట్యాంకు. నీరే, వాటర్ బరువే ఐస్ గడ్డ. ఐస్ బరువు ఎక్కువ, నీరు బరువు ఎక్కువ అంటే నీరే ఐసు నీరే ఉండవు. 25 కేజీలు. అదే 40 కేజీలు అంటే ఎంత ఉండాలి? ఎంతది అంటే ఎలాగా స్క్వేర్ షేప్లో అది ఎలాగోలాగా ఎంతది కనుక పైనుంచి ఆకాశం పైనుంచి నెత్తి మీద పడితే ఏమన్నా ఉంటుందా? నెత్తి మీద కాదు, కింద పడితేనే కనీసం ఒక 10 అడుగులు గుయ్యాడుతుంది. 10 అంతస్తుల బిల్డింగ్లు కూడా కుప్ప కూలిపోయి. ఎన్ని అంతస్తులు? 10 అంతస్తుల బిల్డింగ్లు కూడా కుప్పలు కూలిపోయే రోజు రాబోతుంది. ఆ వడగండి ఒక్కడు పడితే మనిషి అసలు ఎలా అయిపోతాడంటే, అది చూడండి, మనం మంచిగా మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తే మసాలా పౌడర్ లాగా అయిపోతుంది మొత్తం. ఆ టమాటా వేసి గుజ్జు చేస్తే, ఒక టమాటా వేసి మిక్సీలో వేసాక ఏమవుతుంది? టమాటా పచ్చడి చేసుకుంటాం కదా, అలా పచ్చడి అయిపోతుంది. అది పడంగానే ఇంక మనిషికి ఆనవాలి, అసలు ఏమన్నాడు ఇంకా అలా పడి అంత భయంకరమైన రిజల్ట్ రాబోతుంది. హల్లెలూయా. ఇప్పుడు ఈ వార్త మనకు తెలిసి అది ఏమి పడుతుందంటే, ఆకాశం వైపు ఎవడన్నా ఎంత అద్భుతంగా ఉందని చూస్తాడా చెప్పండి? 40 కేజీల వడగండ్లు ఈ రోజు పడతాయని న్యూస్ వచ్చింది అనుకో ఏమవుతాం? ఏ ఊరు పారిపోతాం? మొత్తం దేశమంతా పడతాయి, ప్రపంచం అంతా పడుతున్నాయి అన్నాయి అనుకో, ఎక్కడ దాచుకుంటాం? ఈ ప్రపంచంలో ఆ రోజు రాబోతుంది, జాగ్రత్త. అలాంటి రోజు ఒకటి రాబోతుంది, జాగ్రత్త. ఆ రోజు శాంపులే ఐగుప్తీయులకి ఆ రోజు రాబోతా ఉంది. కాబట్టి ఆ రోజు నుంచి మనం తప్పించుకోవాలంటే దేవుడు మనకు తోడున్నాడని నమ్మాలి. వడగండ్లు తెగులు వచ్చాయి. ఆ తర్వాత వడగండ్లు పడతా ఉంటాయి, ఆగట్లేదు. అప్పుడు రాజు పిలిచి, ఒరే మోషే బాబు, సరే తీసుకెళ్ళండి రా అన్నాడు. ఆ వడగండ్లు ఆగిపోవాలి, ప్రార్థన చేయక వడగండ్లు ఆగి సరే తీసుకెళ్దాం అనుకునేసరికి మళ్ళీ రాజు అన్నాడు, వీలు పడదాం. మరలా పంపించడం కుదరదన్నప్పుడు మోషే మరలా ఏం చేశాడు అంటే 8వ తెగులు 7వ తెగులు వడగండ్లు అయితే 8వ తెగులు మెడతలు. ఇంకా మాకు అన్నము 10వ అధ్యాయము 13వ వచనం, 13, 14, 15 వచనం నేను చదువుకుంటూ వర్ణించుకుంటూ వెళ్తా. మోషే ఐగుప్తు దేశం మీద తన కర్రను చాపగా యెహోవా పగలంతయు ఆ రాత్రంతయు ఆ దేశం మీద తూర్పు గాలిని విసర చేశాను. ఉదయమందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చాను. దేవుడు మిడతలను పంపించాడు. వేటిని పంపించాడు? మిడతలు ఎవరన్నా చూసారా లేదా? అవి అందంగా ఉండవులేండి, అంటే అవి అందంగా ఉండవు. సీతాకోక చిల్లలు అయితే అందంగా ఉంటాయి. మిడతలు కూడా చూస్తే కొంచెం పచ్చ రంగులో భలే ఉంటాయి ఒక్కొక్కసారి, అంటే వెరైటీగా ఉండవు. అంతకుముందు మా చిన్నప్పుడు అయితే పట్టుకుని ఆడుకునేవాళ్ళు, ఇప్పుడు ఆ మిడత కనబడుతుంది అక్కడ. అంటే చాలాసార్లు బైబిల్లో మిడతలతో పోల్చబడింది. ఒక సైన్యం వస్తుందంటే మిడతలు దండి అనేవాళ్ళు, ఒక సైన్యం యుద్ధానికి వస్తుందంటే మిడతల్లో ఉన్నారనేవాళ్ళు. బలవంతుడిని అంటే ఒక గొప్ప సైన్యంతో పోల్చినప్పుడు ఆ సైన్యం అంతటిని ఎక్కువ లక్షల మంది ఉన్నప్పుడు మిడతల వల్ల పోల్చు. ఎందుకంటే ఆ మిడతల దండు అనేది లక్షల్లో ఉంటుంది. మిడతలు వస్తే లక్షలు కాదు, కోట్లే ఉంటాయి. ఆ మిడతల గురించి రాయబడది. దేవుడు చెప్పాడే ఇంకా తెగులు తెప్పి అన్నప్పుడు, నేను ప్రార్థన చేయక ఆకాశం వైపు ఎత్తినప్పుడు వెంటనే గాలి నుంచి పుట్టురాలి. ఏది దేవుడు గాలి నుంచి పుట్టించడం నేను ప్రతిసారి చెప్తుంటా. ఏది గాలి నుంచి దేవుడు పుట్టచ్చు. ఒక్కొక్క తెగులు ఒక్కొక్క రకంగా వచ్చినాయి అంతే. దేవుడు ప్రకృతిని వాడుకున్నాడు. ఆయనంతా రాత్రంతా ఆ దేశం మీద తూర్పు గాలిని, పగలు రాత్రి ఆ రోజంతా కూడా ఏం చేశాడంటే తూర్పు గాలి గట్టిగా వేస్తుందంట. తూర్పు మొత్తం ఆ తూర్పు ఐగుప్తు దేశం ఉన్న తూర్పు నుంచి ఉన్నంత గాలి మొత్తం విసురుతుంది. ఆ విసురుడికి ఆ ఎక్కడున్నాయో మరి ఆ యొక్క మిడతలు ఏ దేశంలో ఏ ఎడారులు ఎక్కడున్నాయో తెలియదు, కానీ ఆ గాలికి కొట్టుకుని వచ్చి ఎక్కడైంది? ఐగుప్తు దేశం మీద అయింది అంట. హల్లెలూయా. మిడతలు చైనా వాళ్ళు ఇటు కొంతమంది దేశస్తులు మంచిగా మిడతలు పట్టుకొని, మిడతలు తెలుసు కదండి, మంచిగా నూనెలు వేపుకొని కారం రాసం తినేస్తుంటారు. అలాంటి మిడతలు గురించి చెప్పాలంటే మన కరోనా కాలంలో, కరోనా వచ్చిన 2వ సంవత్సరంలో ఉన్నప్పుడు ఒక భయంకరమైన పరిస్థితి రాబోతుంది. దేశం అల్లకొల్లలు అయిపోయింది. ఏంటో తెలుసా? మిడతలు ఆ పాకిస్తాన్ పైన, ఆఫ్ఘనిస్తాన్ అలా వచ్చినాయండి. మన భారతదేశంలోకి వస్తున్నాయి అనగానే గజగజలు ఆడిపోయారు. ఎందుకో తెలుసా? అవి వచ్చి వాళ్ళని అంటే మొత్తం తినేస్తే పంట నుండనేవో. మనం ఆ వీడియోలు చూసాం కరోనా కాలంలో, మర్చిపోయి ఉంటాం. మొత్తం ఆ దేశం మీద అలా ఒక్కసారి కొన్ని కోట్లు ఉంటాయి మిడతలు, 1, 2 కాదు. ఒక్కసారి పంట పొలం మీద అలా వాలి అంటే 2 నిమిషాల్లో పైకి లేచేసరికి మొత్తం అక్కడ పంటే ఉండదు.
అరే ఇక్కడ మొక్కేసాం కదా, మొక్క కూడా ఉండదు. అంత భయంకరమైన పరిస్థితి ఆ మిడతలు వస్తాయి. మనం చూసాం, కానీ అది మన దేశంలోకి దేవుని కృపను బట్టి రానే కరోనాతో సత్తానామా. ఇంకా తిండి ఉండేది కాదు అప్పుడు, తిండి లేక చాలా మంది వచ్చేటోళ్ళు. హల్లెలూయా. అక్కడ చూద్దాం, తర్వాత వచ్చిన రాయబడ్డది, ఆ మిడతలు ఐగుప్తు దేశమంతటి మీదకి వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతంలో నిలిచిన అవి మిక్కిలి బాధాకరమైనవి. అంతకు మునిపి అట్టి మిడతలు ఎప్పుడు ఉండలేదు, తర్వాత అట్టివి ఉండబోవు. అవి నేలంతయు కప్పి వచ్చిన మిడతలు ఎన్ని వచ్చినాయి అంటే మొత్తం దేశంలో నేలంతా కప్పేసినాయి అంట. మట్టి రేణువులాగా ఉంది, ఇసుక రేణువులను వచ్చి లెక్కకు వర్ణించిన మొత్తం వచ్చేసి అవి చాలా బాధ పెట్టేస్తున్నాయి మనుషుల్ని. అంటే కొరకక్కలతో అవి చూస్తేనే కంపరం. అది అలాంటిది మొత్తం రోడ్లన్నీ కప్పేసినాయి, మొత్తం అంతా కప్పేసినాయి. మొత్తం ఆ చీకటి గమ్మిన ఆ దేశపు కూరగాయలన్నిటినీ ఆ వడగండ్లు పాడు చేయని వృక్ష ఫలం. అంటే వడగండ్లు పడగా ఏదైతే ఇంకా వృక్షాలు మిగిలి ఉన్నాయో కొంచెం ఎక్కడన్నా ఉన్నాయేమో వాటన్నిటినీ తినేసాయంట. హల్లెలూయా. ఐగుప్తు దేశమంతటా చెట్టు కానీ పొలంలో కూర కానీ పచ్చడి ఏదియో మిగలలేదు. కానీ ఇశ్రాయేలు ప్రజలు వేసుకున్న అన్ని బాగుంది. ఇశ్రాయేలు పంట బాగుంది, ఇశ్రాయేలు అంతా బాగుంది, కానీ వీళ్ళ పంట అంతా తినేసి భయంకరమైన తెగులు వచ్చింది మిడతల ద్వారా. రానున్న రోజుల్లో కూడా ప్రకటన గ్రంథంలో రాయబడ్డది మిడతలు రాబోతా ఉన్నాయి. ప్రకటన గ్రంథం 9:3 ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చాను, భూమిలో ఉండు తేళ్లకు బలం ఉన్నట్లు వాటికి బలం ఇయ్యబడెను. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో రాయబడుతుంది ఏమిటంటే అగాధం, అంటే నరకం భూమి మీదకి వస్తుంది. నరకం అనేది భూమి మీదకి వస్తుంది. ఒక భయంకరమైన అగాధం ఏర్పడి, అగాధం అంటే ఒక ఒక బిలం ఏర్పడి, కన్నం ఏర్పడి ఆ నరకంలో ఉన్నవన్నీ కూడా పైకి వచ్చేస్తాయి. అందులో వచ్చే మిడతలు వస్తాయండి భూమి మీద. అవి ఎలా ఉంటాయంటే వాటికి ఏ బలం ఉంటుందో తెలుసా? తేలుకి బలం ఉన్నట్లుగా. తేలికి ఎక్కడ బలం ఉంటుంది? తేలికి ఎక్కడ బలం ఉంటుందండి? తోకలో ఉండదు. ఇది ఎంత కలిసినా తప్పలే, నొప్పి వస్తుంది కొంచెం. కానీ అదే కనుక ఇలా తిప్పి కొట్టింది అనుకో చచ్చిపోతుంది. పాము తర్వాత విష జంతువు తేలే, పాము తర్వాత విష జంతువు తేలి. మరి ఆ తేలికి అంటే తేలికి ఎంత బలం ఉందో విషబలము, ఈ మిడతలకు కూడా అలాంటి బలం ఉండదంట. అంటే తేలు అన్ని రావు, ఒకసారి మిడతలు వస్తాయి. ఈ పంట పొలాల మీద తినే పదులు మనుషుల మీద వాడి పుట్టిని అంటే ఇంకా తెచ్చుకునే చచ్చిపోవడమే. 9వ అధ్యాయం 7వ వచనంలో ఆ మిడతల రూపములు యుద్ధములకు సిద్ధపరిచిన గుర్రములను పోలియున్నవి, బంగారం వలె మరియు కిరీటములు వాటి తల మీద ఉండెను. వాటి ముఖములు మనుష్యుల ముఖములు చూడండి ఎంతతో ఉన్నాయి. ఆ యుద్ధానికి పోయే గుర్రాల్లాగా ఉన్నాయి. బంగారంతో చేసిన కిరీటాలు ఉన్నాయి, మనుషుల ముఖాల్లాగా ఉన్నాయి. అయితే అప్పుడు మిడతలు వస్తాయో తెలియదు కానీ, లేకపోతే వార్ ట్యాంక్స్ వస్తాయో తెలియదు కానీ, ఇవన్నీ పోల్చబడుతుంటే వార్ ట్యాంక్స్ అంటే వార్ ట్యాంక్ కాదు. వార్ ట్యాంక్స్ అంటే యుద్ధంలో వాడుతూ ఉంటారు. చైనీస్తో ఉంటే బాంబు వేస్తూ ఉంటుంది. అది మొత్తం ముందు పొగ్గొట్టంలాగా ఉండి బాంబు వేస్తూ ఉంటుంది, వార్ ట్యాంక్స్ అంటారు. వాటిని పోల్చడం తెలియదు కానీ మిడతలు లాంటివి వస్తాయి. హల్లెలూయా. జాగ్రత్త. ఆ ఐగుప్తులందరికీ మిడతల బాధ ఉంది, కానీ ఇశ్రాయేలు ప్రజలకి మిడతల బాధ లేదు. ఇక 9వ తెగులు చివరి చెప్పుకుని ముగించుకుందాం. చివరి అంటే రేపు 10వ చెప్పుకుందాం వచ్చే వారం, అది భయంకరమైనది కాబట్టి. నిర్గమకాండం 10:21 9వ తెగులు చీకటి. నిర్గమకాండం 10:21 అందుకే యెహోవా మోషేతో ఆకాశం వైపు నీ చెయ్యి చాపము, ఐగుప్తు దేశం మీద చీకటి చేతికి తగిలినంత చిక్కని చీకటి కమ్మునేను. మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశం అంతా 3 దినములు గాఢాంధకారమైంది. ఎన్ని దినములు? చీకటి అయిపోయిందట. ఎంత చీకటి? ఈ చెయ్యి ఎక్కడ ఉందని కూడా ఆ చెయ్యి నాకు కనపడుతుంది. నా చెయ్యి నాకు కనబడినంత చిక్కని చీకటి, భయంకరమైన చీకటి. చీకట్లో ఏ పని చేయగలుగుతారా ఏంటి? ఇప్పుడు మనకి చీకటి అయినా అంత తెలియదు, ఎందుకంటే లైటింగ్లు గీటింగ్లు ఇన్ని ఉన్నాయి. కానీ ఒకప్పటి కాలంలో చీకటి అంటే బాగా తెలుసు మనిషి. కానీ అది ఎలాంటి చీకటి అంటే అమావాస్య చీకటి కూడా కాదు, చిక్కని చీకటి. చెయ్యి కూడా కనబడదు, మన చెయ్యి మనకి కనబడినంత చీకటి వచ్చేసింది. ఐగుప్తు దేశం అంతటి మీదకి భయంకరమైన చీకటి వచ్చినప్పుడు రావడానికి లేదు, కూర్చొని పడుకోవచ్చులే. కానీ ఆ చీకట్లో తినడానికి లేదు, వండుకోవడానికి లేదు, ఎక్కడ డబ్బా ఉంది, ఎక్కడ ఏం లేదు. ఆ 3 రోజులు ఐగుప్తు దేశం అంతా గుడ్డిదనం. ఏమొచ్చింది? ఐగుప్తు దేశం అంతా గుడ్డలైపోయింది. ఐగుప్తు దేశంలో
గుడ్డితనం కలిగింది ఎన్ని రోజులు? 3 రోజులు గుడ్డోళ్ళు అయిపోయారు వాళ్ళందరూ. అరే కళ్ళున్నా కన్నులున్నా కనలేని అలా కళ్ళున్నా కానీ కనబడతలేదు. ఎందుకంటే చీకటి, భయంకరమైన చీకటి. ఆ చీకటి ఏం తింటున్నారు అంటే అది అంత సమస్య కాదనిపించినప్పటికీ, ఆ చీకటి అంత సమస్య కాదు అనుకున్నప్పటికీ ఆ చీకటి అనుభవించలేదు. అలాంటి భయంకరమైన చీకటి కమ్మగా 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు. ఎవడనో తనున్న చోటు నుండి లేవలేకపోయి, అయినా ఇశ్రాయేలు అందరికి వారి నివాసంలో వెలుగుండెను. హల్లెలూయా. వాళ్ళు లేగలేకపోతున్నాడంట, ఒకనాడు కనిపెట్టుకోలేకపోతున్నాడంట, ఏం చేయలేకపోతున్నాడంట, కానీ ఇశ్రాయేలు ప్రజల్లో వెలుగుండేది. హల్లెలూయా. మన జీవితాలు వెలుగుంటాయి. మన జీవితాలు క్రీస్తు అనే వెలుగులో మనము ఉన్నాం. ఈ లోకం అంతా చీకటి కమ్మినప్పటికీ మనం ఒక వెలుగులో ఉన్నాం. ఏంటా వెలుగు? క్రీస్తు అనే వెలుగు. ఈ తెగుళ్ళన్నీ కూడా రాబోయే రోజుల్లో రాబోతుంటాయి. రాబోయే రోజుల్లో ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉంటాం. మనం పరిశీలించుకుందాం. ప్రకటన గ్రంథంలో రాయబడ్డ విషయం 8వ అధ్యాయం 12వ వచనం. 4వ దూత బూర ఊదినప్పుడు సూర్యచంద్ర నక్షత్రంలో 3వ భాగం చీకటి కమ్మినట్లును, పగటిలో 3వ భాగమును సూర్యుడు ప్రకాశింపుకున్నట్లును, రాత్రిలో 3వ భాగమును చంద్ర నక్షత్రం ప్రకాశింపుకొట్టినట్లు వాటిలో 3వ భాగము కొట్టబడెను. భయంకరమైన చీకటి రాబోతుంది. అదేమైపోతుంది అంటే పగట్లో 3వ వంతు చీకటి, రాత్రిలో 3వ వంతు అంటే దాదాపు 4 వంతులు అనుకుంటే, దాదాపు ఆ రోజుల్లో వెలుగు ఎంతసేపు ఉంటుంది అంటే దాదాపు 24 గంటల్లో 4 గంటలు ఉంటుంది. ఎంతసేపు ఉంటుంది వెలుగు? మన కరెంట్ 2 గంటలు పోతుంటే అమ్మో 2 గంటలకు కరెంట్ పోతుందా అది బాబోయ్ అనుకుంటాం. కానీ ఆ రోజుల్లో 4 గంటలే వెలుగు. నక్షత్రాల నుంచి వచ్చే వెలుగు కూడా ఉండదు. ఇంకా కట్టి చీకటి ఏర్పడుతుంది. ఇవి 3 తెగులు అంటే 7, 8, 9. 7వది వడగండ్లు, 8వది చెప్పండి మిడతలు, 9వది ఇవన్నీ కూడా ఒకసారి జరిగినాయి. ఇప్పుడు దేవుడు మనకు తోడు లేకపోతే ఇవన్నీ మన మీద పడతాయి. కానీ దేవుడు మనకు తోడున్నాడు కాబట్టి మనం బతకగలుగుతున్నాం. కానీ ఒక రోజు రాబోతుంది, రాకడ దినం. అప్పుడు కూడా మనం మారకపోతే, మనం సరి చేసుకోకపోతే, మన జీవితాన్ని మనం మార్చుకోకపోతే, ఎప్పటిలాగలే అదే భక్తి అదే ప్రార్థన అనుకుంటే కాదు. ఇంకా మన జీవితాలు మారకపోతే, మన బతుకులు మారకపోతే ఆ రోజు తప్పించుకోలేదు. ఆ రోజు పట్టేట్టు చిన్న వడగంటలు కాదు, 40 కేజీల వడగంటలు. ఆ రోజు వచ్చినట్టు మామూలు మిడతలు కాదు. మారకపోతే భయంకరమైన తేలుకున్నటువంటి బలం సింహాల్లాగా ఉంటాయండి. ఆ చీకటి కఠినమైన చీకటి రాబోతుంది. అలా 3 రోజులు అనిపించారు. నువ్వు ఇక్కడ బతుకున్నంత కాలం అనిపిస్తావు. జాగ్రత్త. కాబట్టి ప్రార్థన చేయాలి. ఈ 3 తెగులు మళ్ళీ రాబోతుంది. తెగులన్నీ మళ్ళీ రాబోతుంది. కానీ నువ్వు సరిగ్గా బతకగలిగితే ఆ తెగుల నుంచి నువ్వు తప్పించబడతావు. ఇప్పటి వరకు నీ జీవితంలోకి ఇలాంటి రావట్లేదంటే ఎవరు తోడున్నారు? దేవుడు మనకి తోడై ఉన్నాడు. కాబట్టి ఆయన పాదం చెంత కొద్దిసేపు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మనం పరిశీలించుకుందాం. ప్రభువా నాతో మాట్లాడినందుకు వందనాలు. రాజు నాతో మాట్లాడినందుకు ఆయన ఈ ప్రకృతిని చూస్తున్నప్పుడు, ఆకాశాన్ని చూసినప్పుడు చాలా అందంగా అనిపిస్తుంది. అదే ఆకాశం నుంచి 40 కేజీల వడగండ్లు పడుతుంటే నా బతికెంత నేనంత ఎక్కడ దాచుకోనయ్యా తలకాయ. అయినా నువ్వు నన్ను కాపాడవే. ఈ ప్రకృతి నుంచి ఎన్నోసార్లు మా జీవితాలను కాపాడు, ఎన్నో విపత్తుల నుంచి మాకు తెలియకుండానే మమ్మల్ని కాపాడిన ప్రభువా నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రములయ్యా. ఆ రోజు ఇశ్రాయేలు జనాంగం మీదకి తెగులు రాలేదు, కానీ వారిని చిత్రహింసలు పెట్టిన ఐగుప్తుల మీదకి వచ్చినది. ఎందుకంటే ఇశ్రాయేలుకు మేము తోడుగా ఉన్నాం. అలాగే ఈ రోజు నువ్వు మాకు తోడున్నావు, నమ్ముతున్నావు. నువ్వే మాకు తోడున్నావు, నువ్వే మాకు నడిపించుకోండి. ఒకవేళ మాలో ఇంకా భక్తి లేకుండా ఏదో నటిస్తున్నట్లుంటే మరి రాకడ దినాల్లో మేము ఉండిపోతాం. అప్పుడు ఈ తెగుల్లో మేము భరించలేం. కాబట్టి మాలో నిజమైన భక్తిని దయచేసి, మాలో నిజమైన ఒప్పుకోలను దయచేసి బలపరిచి దీవించి దేవా నువ్వు మాకు తోడున్నావు. అది ఏ పరిస్థితులు అయినా, ఏ స్థితిలో అయినా, ఏ రాత్రి అయినా, ఏ సమయమైనా నువ్వు మాకు తోడున్నావు అన్నావు. ముందుకు కొనసాగిపోయే భాగం మాకు గురించి బలపరిచి యేసు నుంచి నామమున తండ్రి.